బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఇరు సభల్లోనూ రగడ మొదలైంది. మణిపూర్ ఘటనపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో అటు లోక్సభ, రాజ్యసభలు వాయిదా పడ్డాయి. అయితే ప్రధాని మోదీ మణిపూర్ ఘటనపై స్పందిస్తూ నిందితులను వదిలేది లేదని చెప్పారు. ఇక లోక్సభలో అదే విషయం ఎందుకు చెప్పడం లేదని విపక్షాలు మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక ఇవాళ జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం మణిపూర్ ఘటన చర్చిస్తుందా లేక మరేమైనా బిల్లులు ప్రవేశపెట్టనుందా అనేది ఉత్కంఠ నెలకొంది. ఇక అటు విపక్షాలు మాత్రం మణిపూర్ ఘటనను మరోసారి రచ్చ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పవచ్చు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఇరు సభల్లోనూ రగడ మొదలైంది. మణిపూర్ ఘటనపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో అటు లోక్సభ, రాజ్యసభలు వాయిదా పడ్డాయి. అయితే ప్రధాని మోదీ మణిపూర్ ఘటనపై స్పందిస్తూ నిందితులను వదిలేది లేదని చెప్పారు. లోక్సభలో అదే విషయం ఎందుకు చెప్పడం లేదని విపక్షాలు మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక ఇవాళ జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం మణిపూర్ ఘటన చర్చిస్తుందా లేక మరేమైనా బిల్లులు ప్రవేశపెడుతుందా అనేది ఉత్కంఠ నెలకొంది. ఇక అటు విపక్షాలు మాత్రం మణిపూర్ ఘటనను మరోసారి రచ్చ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పవచ్చు.